రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము. అంటే డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే, ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ.
అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు మరి ప్రార్థన చేసమ్మా ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరం చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఈరోజు మీరు అభిషేక తైల ఆరాధనలో మీరు దీవెనలు పొందుకున్నారు. స్టేజ్ మీద మీరు సాక్ష్యాన్ని కూడా చెప్పారు. అది మాతో ఒక 2 మాటల్లో చెప్తారా అంకుల్? నాకు వచ్చేటప్పుడు నడు నొప్పి ఉండేది, వెహికల్ కూడా నడుపు రాలేక ఉండేటోళ్ళు. అయితే ఇప్పుడు ఆరాధనలో నాన్న చెప్పినప్పుడు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, దాని గురించి నడుపు తగ్గిపోయింది. అందులో నేను తెలుసుకున్నది ఏంటంటే పొద్దున ఇప్పుడు సాయంత్రం తెలుసుకున్నది ఏంటంటే నేను దేవుని గురించి ఎదురు చూడాలి. దేవుని గురించి ఎదురు చూస్తే మన సమస్యలు ఏమన్నా కూడా పోతాయి అన్నాడు. మళ్ళీ అదొకటి. ఇంకోటి రెండవది ఏంటంటే దేవుణ్ణి చేర్చుకోవాలి. మూడవది ఏంటంటే దేవుని కింద పాదాల కింద పడాలి. నాలుగవది దేవుని గురించి నిరీక్షణ కలిగి మనం ఎదురు ఓపికగా ఉండాలి. ఇవి నేర్చుకున్నందుకు కూడా నాకు కూడా మంచిగా ఉంది. ఈ నేర్చుకున్న దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మనం ఉండకూడదు. నిర్ణయము జాగ్రత్తగా తీసుకోవాలా, జాగ్రత్త నిర్ణయం తీసుకోవాలా. ప్రభువు మాదిరిగా. దేవునికి మహిమ కలుగునగాక. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఈ రొట్టె చేసుకొని తినమన్నప్పుడు దేవుడు తినలేదు. ఆకలితో ఉన్న ఆకలి చంపుకున్నాడు, కానీ వాడి మాట వినలేదు. దేవాలయం మీద తీసుకెళ్ళి ఇక్కడ దూకు,
దేవదత్తులు వచ్చి మీ కాళ్ళు నేలకు అందకుండా వాళ్ళ చేతులతో పట్టుకొని పైకి లేపుతాడు కదా అని చెప్తే సాతాను మాట విని దూకలేదు. ఈ లోక మహిమ మొత్తం చూపించి ఒక చిన్న పని చేయి, కష్టపడకుండా నీకు ఇచ్చేస్తాను, ఈ యొక్క మహిమంతా నీకు ఇచ్చేస్తాను, రాజ్యాలను నీకు ఇచ్చేస్తానంటే దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా నువ్వు శోధించవద్దు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దానికి ఆల్రెడీ నీ దేవుడే నీ యెహోవా అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును అంటే అర్థం ఏంటి? నేను నీ దేవుడిరా, నీ ఎవరో నీకు అర్థం కావటం లేదు. నేనేసే మనిషిని అనుకుంటున్నావు. నేను నీ దేవుడై నీ దేవుడను, నిన్ను అందంగా చేసిన వాడిని, నిన్ను నాశనం చేసిన వాడిని. దేవుని స్తుతి కలుగునగాక. పరలోకంలో ప్రశాంతంగా బ్రతుకుతూ అందంగా సుందరంగా తయారు చేస్తూ నిన్ను హెచ్చించిన దేవుడిని నేనే. ఆ దేవుడిని నీకు కింద పడేశా. ఇప్పుడు నేను మానవుడికి వచ్చినంత మాత్రాన నేను దేవుణ్ణి కాకుండా ఉండను. అందుకే నీ దేవుడని యెహోవాను శోధించవద్దు. దేవుని స్తుతి కలుగునగాక. నువ్వు నన్ను శోధించవద్దు. నన్ను శోధిస్తే నేను మరలా నాకు బీపీ పెరిగిద్ది, ఈ ఉన్న స్థానం కూడా తీసేస్తాను గల దెబ్బకి నోరు మూసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు, వేదనలు కాదు నీ గోలు, నీ పరిశుద్ధత నీ గోలు. దేవుడు నీ మీద ఉన్న ఒక ప్రణాళిక ఏమో దాని కొరకు నువ్వు బ్రతకాల, దాని కొరకు నువ్వు జీవించాలి, దాని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉండాలి, దాని కొరకు నువ్వు జీవిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన పక్షమున చేయటం ప్రారంభిస్తాడు. ఆయన ప్రణాళికలన్నీ కూడా మన మీద జరగాల. దేవుని ప్రణాళికలన్నీ జరగడం కోసము దేవుడు ఏ శోధనైనను భరించాడో. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మాత్రమే కొనసాగింపాలనే ఉద్దేశంతోనే అనేక బాధలు, నిందలు, అవమానాలు భరించాడు. ఆయన ముందు, దేవుని ప్రణాళిక ముందు ఆయన శ్రమ పొందే శ్రమ గొప్పదనిపించుకోలేదు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కోసం ఆయన పడే అవమానంగా ఫీల్ అవ్వలేదు. దేవుని ప్రణాళిక భరించడం, ఆయన జరగడం కోసము ఆయన పొందబోతున్న శ్రమలుగా అనుకోలేదు. దేవుడు ప్రణాళిక అమలుపరచడం కోసము దేవుడు అనేకుల మధ్య తిరస్కరించబడుతున్న ఆ తిరస్కరణ ఆయనకు అవమానంగా అనుకోలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. మన ఆత్మీయ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన జీవితంలో ఒక బలమైన నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన సమస్యల నుండి బలమైన ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రభుతో గడిపినప్పుడే ఆ నిర్ణయాలు మనకు వస్తాయి. దేవునితో గడిపినప్పుడే మంచి తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. దేవునితో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు పరసంబంధమైన ఆ మహిమ కొరకు ఈ లోకంలో బ్రతికే మనము పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని దేవుని చిత్తం మన పక్షమున జరగడానికి ఆయన తగిన కార్యములు మనల్ని జరిగిస్తూ ఉంటాం. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఆ సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ పరిస్థితి తగినట్టుగా నువ్వు మారొద్దు. ఈ ఏముందిలే, దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మారిపోదాం. కుదరదు. దేవుడు ఇచ్చాడు సాధన మనకు తెలియదు కదా. మరి ఎట్లా తెలుసుకుంటాం? ప్రార్థన. దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారానే సాతాను పలికిన ఈ మాటను పట్టుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏమని? ఒక్కసారి మొక్కు, నాకు ఈ రాజ్యముల నీ చేతికి ఇచ్చేస్తా. ఈ మాట ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 3వ వచనంలో 2వ వచనము 3-4 వచనాలు రాయబడింది. అంటే చూడండి, దాన్ని దేవుడు మరలా తీసుకొచ్చి సాతానుకు చూపుతున్నాడు. మొక్కొద్దని అక్కడ రాయబడింది. ఇప్పుడు నన్ను మొక్కమంటావేంటి సాతానా? నీ దేవుడని యెహోవా నీకు తెలీదా? నేను ఏ స్థితి పడేశాడో, నేనెవరో నీకు తెలీదా? ఎక్కడ పడేశానో, ఎట్లా ఉంచానో నేనెవరో నీకు తెలీదా? నీ స్థితి ఎట్లా దిగజారిపోయిందో నేనెవరో నీకు తెలీదా? ఇప్పుడు నాకు కోపం రేపేవాడి నువ్వు ఎక్కడ ఉంటావు నీకు తెలుసా? ఎందుకు దేవుడు దాన్ని ఆ సమయంలో నాశించలేదు తెలుసా? మరణములు వాడి చేతిలో ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరణములు వాడి చేతిలో ఉంది. మరణములు విడవబడాలంటే ఏం చేయాలా? దేవుడు సిలువెక్కాల. ఇంకా చెప్పాలంటే మనం పొందుతున్న మనం అనేక మంది రోగాలు, సమస్యలు, బాధలతో ఉన్నారు. వాళ్ళందరికీ స్వస్థత కలగాలంటే ఏం చేయాలా? యేసు ఆయన కొట్టబడాలా. అందుకని ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఆ స్వస్థత రావాలంటే, సాతాను చేసిన గాయాలన్నీ కూడా మార్పు పొందాలంటే దేవుడు కొట్టబడాలా, రక్తము చిందించాలా. అప్పుడే మనకు పాప క్షమాపణ. దేవునికి స్తుతి కలుగునగాక. వధించబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు.
అందుకే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చారు కాబట్టి, వదకు తేబడిన గొర్రె పిల్లగా దేవుడు అక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన వధించాలి. కాబట్టి వధిస్తేనే తన బిడ్డలకు రక్షణ కలిగిద్ది, పాప క్షమాపణ కలిగిద్ది. కాబట్టి ఆ పాప క్షమాపణ పొందుకోవటం కోసము సాతాను ఏమీ చెయ్యలేదు దేవుడు. ఎందుకంటే ఆ పని జరగాలి కాబట్టి. దేవునికి స్తుతి కలుగునగాక. లేకపోతే అప్పుడే దాన్ని ఊడ్చి నాశనం చేస్తాడు. రేపు జరగబోతుంది అదే. ఈ లోకంలో మనం ఎత్తబడిన తర్వాత, మన పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద ఎత్తబడిన తర్వాత ఈ లోక రాజ్యములన్నీ కూడా ఏకమైపోతాయి. ఈ లోకంలో ఉన్న యుద్ధ సామాగ్రి అంతా ఏకమైపోద్ది. అందరు ఏకమైపోయి యెరూషలేము మీదకు దండయాత్రలు చేస్తారు. అప్పుడు దేవుడు వచ్చి ఆయన నోటి ఊపిరితో పని ఓదగా అందరూ లయమైపోతారంట. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన అప్పుడే అటువంటి నిర్ణయం తీసుకున్న దేవుడు ఆ సమయంలో సాతాన్ని ఊది చంపలేడా, నాశనం చేయలేడా? దాన్ని చంపితే, నాశనం చేస్తే ప్రణాళిక తగ్గిపోయింది, తొలగిపోయింది. ఏ ప్రణాళిక అది? నీవు నేను రక్షించబడాలా. నీవు అనారోగ్యంతో సాతాను చేతిలో ఉండి బాధించబడ్డావు, రోగాల పాలైపోయావు, నీ అవయవాలు సాతానవేలుగా మారినాయి. వాటన్నిటి విడిపించాలంటే ఏం చేయాలి? దేవుడు ఆయన రక్తము చెందించాలా, ఆయన కొట్టబడాలా. కొట్టబడితే మనకు బలహీనతలు తొలగిపోతాయి. ఆయన రక్తము చిందిస్తే విమోచన కలిగింది, పాపము నుండి, శాపము నుండి. అవి జరగాలి కాబట్టి దేవుడు మౌనంగా వాటితో పనుందనే ఉద్దేశంతో వాడిని అట్లా ఆపాడు. కానీ లేకపోతే అక్కడే మన ఆశీర్వాదం చేసేవాడు. కానీ ఇప్పుడు మనం సాతాన దేవుడు చేసినట్టు చేయవాకండి. దేవుడు శుద్ధిగా చాలామంది సాతాన వెనకపో ఏంబో, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? నా వెనకపో సాతాన, నా వెనకపో, నా వెనకపోతే ముందుకు పెట్టిద్ది నడదా అమ్మా. వెనక బొరే ఎక్కువైతే ఏమైతే ముందు పడతాం పడవా? ప్రతి ఏది వచ్చినప్పుడు వెనకపో సాతానా, వెనకపో సాతానా అన్నావు అనుకో, వెనకపోయి ముందుకు నెట్టిద్ది. అందుకేం చేయాలి? వెనక్కి కాదు, ఎక్కడికి వచ్చేవాడికి వెళ్ళిపో. దేవుడు శుద్ధి కలుగునగాక. లేకపోతే నా ముందు నువ్వు నిలబడవద్దు. ఎందుకంటే నాకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను నీ వాణ్ణి కాదు, నీ దాన్ని కాదు. యేసు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది. ఆయన కార్చిన రక్తం ద్వారా నాకు విడుదల కలిగింది. ఇప్పుడు నేను పరిశుద్ధుని. నా మీద నీకు అధికారము లేదు. ఇప్పుడు నీ మీద నాకు అధికారం ఇచ్చాడు. పో అనొచ్చు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప, ఎంత గొప్ప ధన్యత. ఒక్క మాట ఎన్ని జీవితాలు కాపాడిందో చూడండి. ఒక నిర్ణయం మన మానవ జీవితం మొత్తం కూడా సంతోషకరంలో తీసుకొచ్చింది. ఒక నిర్ణయము మన జీవితంలో కూడా ఉన్నతంగా నడిపించింది. నీవు కూడా నీ కుటుంబాలు ఒక నిర్ణయం తీసుకో. నీ ఆత్మీయ జీవితం సాతానుతో పెనవేసుకోవద్దు. వాడి మాటలు వినొద్దు, వాడితో బ్రతకొద్దు, వాడు చెప్పినట్టుగా చెయ్యొద్దు. దేవుడు చెప్పినట్టుగా నడుచుకో. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో ఆ ప్రణాళిక ప్రకారం బతకడానికి ప్రయత్నం చేయి. పరిస్థితులు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవద్దు. పరిస్థితి తగి ఆ సమయంలో ఏముందిలే, దీన్ని ఒక మాట అంటే పోయిద్ది, ఈ సమస్య తొలగిపోద్దని చెప్పేసి నువ్వు పొరపాటుగా సాతానుతో ఎక్కువై ఒక మాట పలికావంటే నువ్వు వాడి హస్తగతంకి వెళ్ళిపోతావు. దేవుడితే చెప్తున్నాడు, నువ్వు మొక్కితే ఈరోజు ఈ లోక మహిమ నీకు ఇచ్చేస్తా, రాజ్యం నీకు ఇచ్చేస్తా అన్నాడు. మొక్కితే ఇచ్చేసే దేవుడు కాదు, మొక్కితే వాడు ఇచ్చేవాడు కాదు. వాడు ఏం చేసేవాడు? మొత్తము శాశ్వతంగా వాడి చేతికి వెళ్ళిపోయాయి. వాడి మాటలు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి చూడండి. మొక్కితే ఇస్తాను, మొక్కితే ఇవ్వటం కాదు, మొక్కితే మొత్తం లాక్కుంటాను అర్థం. మనం కూడా మొక్కితే ఇస్తాడు కదా, మొక్కేద్దాం అనుకుంటాం. మొక్కితే ఎవడో నాశనం చేస్తాడు, లాక్కుంటాడు. అందుకే వాడి మాటలకు లోపడద్దు. వాడి మాటలు చాలా వ్యతిరేకమైన అర్థాలు ఉంటాయి. చాలాసార్లు ఒక రోజు నాకు కూడా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా, ఏకాంతంగా గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నా. గదిలో కాదు, కొండ మీద క్షమించండి, కొండ మీద ప్రార్థన చేస్తున్నా. కొండ మీద ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా బలహీనతంగా ఉంది. అయినను పోయి ఎట్ల కట్ట పైకి వెళ్ళి కాస్త మంచిలు తాగి ఆ బలహీనతలోనే ఫుల్ జ్వరంతో ఉన్నాను, బాగా జ్వరంతోనే కొండెక్కాను. ఆడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ ప్రార్థన చేసుకున్న సమయంలో సాతాను గాడు వచ్చాడు. వాడు వచ్చేపాడికి వెంటనే వాడిని చూసి, ఓ సాతానా యేసు నామములో అంటున్నా, అనగొల పోట్ల అక్కడ నిలబడుతున్నాడు. ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఏయ్ ఎందుకు వస్తున్నా పో అనగలే. వాడేమన్నాడు తెలుసా? ఈరోజు నువ్వు నా చేతికి దొరికావు, నిన్ను ఎవడు కాపాడుతాడు, ఇక
ఎవడు నిన్ను కాపాడు, ఎవడు నీకు కాపాడు, నీకు దొరికేవాడు ఎవడు నీకు దొరకడు. దగ్గరికి వస్తుంటే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం మన పెద్ద పెద్దగా అరుస్తుంటే నీ ప్రార్థన పైకి పోవట్లేదు, మధ్యలో ఆగిపోతుంది అన్నాడు. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, నిజమే కావాలి. ఒక్క మాట చెప్తే పోయే సాతానుగా నా దగ్గరికి వస్తున్నాడు ఏందని ఆ బలహీనతలో నా ఆత్మీయస్థితిని మర్చిపోయి వెంటనే ఏమనుకున్నాను తెలుసా, నిజమే కదా వీడి చేతిలో దొరికిపోయాను, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు, పొరపాటు నా పక్కన ఎవరు కూడా తెచ్చుకోలేదు, ఇప్పుడు వీడి చేతికి దొరికిపోయానని చెప్పి నాలో ఒక బలమైన అనుమానాన్ని సాతానుగాడు తెలియకుండా ఎక్కించాడు. ఇక వాడి దగ్గరికి వస్తున్న సమయంలో ఇంకా పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటే ఎంత అరిసినా నీ ప్రార్థన పోవట్లేదురా, అయిపోయావు నువ్వు అంటున్నాడు. ఇక నేను అనుకుని నిజమే కావాలనుకొని ఇక ఎంతో పరిస్థితి ఏమైనా చేసుకోరా అని చెప్పి ఓపిక లేక అక్కడే బండ మీద పడిపోయా. అప్పుడు పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా, నీ ప్రార్థన ఆకాశముకు అంటుతుందన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వాడు పలికిన మాట ఏంటి, అసలు నీ ప్రార్థన పైకి చేరట ఈరోజు నాకు దొరికేవాడు. అర్థం ఏంటి, నా ప్రార్థన పరలోకానికి పోతుంది, వాడే నా చేతికి దొరికాడు, ఇది అని అర్థం. అదేం చెబుతుంది, నేను కాదు నీ నువ్వే నాకు దొరికేవరా అంటలేదు. అంటే అర్థం ఏంటి, ఆ విధంగా మన మనస్సులో ఒక బలహీనతను, అనుమానాన్ని, అవిశ్వాసాన్ని మన హృదయంలో నాచి నీలో ఉన్న విశ్వాసాన్ని మొత్తం బయటికి తీసేసి వాడు మనల్ని పట్టుకొని నాశనం చేయాలని చూస్తాడు. అది వాడు చేసే పని. అందుకే మనం ఏం చేస్తాడు, ఆ సమయంలో వెంటనే దేవుని శక్తితో నింబడిపోయి రారా నా చేతికన్నా దేవుని శృతి కలుగు, ఎవరిని వామో అని పారిపోయాడు. రారా అన్నది పారిపోతుంది, దేశంలో ఏ శక్తి మన బాగలేదు కానీ రారా అంటే పోతున్నాడు. ఇదేంటి నాకు అర్థమైపోయింది, దేవుడితో నా దేవునితోనే ఉన్నా అని చెప్పి రారా నా చేతికి పట్టు దొరుకు నా చేతికన్నా ఒక్క దెబ్బకు అక్కడి నుంచి రెక్కలు కొట్టుకుని ఎగిరిపోయాడు. దేవుని స్తుతి కలుగునగా. అప్పుడు నా దగ్గర ఉన్న జ్వరం అంతా కూడా ఒక్క నిమిషంలో మాయమైపోయింది, బలహీనత పోయింది, అభిషేకం నా మీదకి వచ్చింది. భాషలతో ఇంచుమించు 2 గంటలు మాట్లాడాను. 2 గంటలు భాషలతో మాట్లాడి అట్లా పడిపోయాను. ఇంకంతే, బలహీనత మొత్తం పోయింది. కొంతసేపు అయిన తర్వాత స్పృహలోకి వచ్చాను, నీళ్లు తాగాను, అమ్మ మజ్జిగ పంపించింది, ఆ మజ్జిగ కూడా తాగాను. ఇక శక్తితో దిగి ఇంటికి వచ్చాను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంటే వాడు చేసే ప్రతి మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్టు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి
రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్.